హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటీటర్స్. ఈ వీడియోలో వచ్చేసి ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ చాప్టర్కి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్తో పాటుగా మనం ఈజీగా ఎలా చేయాలనేది కూడా చూద్దామండి. సో ఇక్కడ చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 160, 165 అండ్ 305 ఆప్షన్ వైజ్ చూడండి. సో 160, 165, 305 మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. సో యూనిట్ ప్లేస్ తీసుకుంటే 5, 0 ఉన్నాయి. 5, 0 ఉన్నాయి అంటే ఇద్దరు 5తో అయినా పోవాలి, 0 అయినా పోవాలి. సో 15తో చెక్ చేసినాం అనుకోండి, ఫస్ట్దే పోదు కాబట్టి మనం ఏం చేయొచ్చు, దీన్ని రాంగ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మనము హెచ్సిఎఫ్ అడిగారు కాబట్టి 5తో చేద్దాము. 5 3s వచ్చేసి 15, 1 ఉంటుంది, 5 2s, 5 3s 15, 5 1s, సో 5 6, 5 1s. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా మిగిలినటి వేటితో పోవు కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసి ఎంత, 5. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇక్కడ వచ్చేసి 28, 35, 56, 84. పెద్ద నెంబర్ ఏది, 84. 84 ఫ్యాక్టర్సే ఇందులో ఉండాలి. సో 84 కన్నా చూసుకుంటే, సో 84 అనేది దీంతో పోదు అంటే ఇదైనా ఉండాలి, ఇదైనా ఉండాలి ఆప్షన్. సో 420 అనేది మనకి ఇక్కడ, సో ఇక్కడ వచ్చేసి మనకి 420 అనేది 56తో వచ్చేసి డివైడ్ కాదండి. సో అందుకు దాన్ని ఎలిమినేట్ చేసుకుంటే ఓన్లీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 840. లేదా మీరు ఎల్సీఎం వచ్చేసి నార్మల్ మెథడ్లో చేయండి. 28, 35, 56, 84. సో దేంతో పోతుందండి, 7తో చేస్తాను నేనైతే. 7 4s, 7 5s. సో అట్లీస్ట్ 2 నెంబర్స్ని డివైడ్ చేయగలగాలి మనం తీసుకునే నెంబర్ ఎల్సీఎంలో. అదే హెచ్సిఎఫ్లో అయితే అన్నింటినీ డివైడ్ చేయగలగాలి. సో 7 8s, 7 1s, 7 2s. నెక్స్ట్ వచ్చేసి నేను 2 తీసుకుంటాను. 2 2s, 2 4s, 2 6. సో ఇది పోదు కాబట్టి 2తో అలానే డ్రాప్ అవుట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి 2 1s, 2 2s, 2 3s. ఇంకా ఇవన్నీ మనం మల్టిప్లై చేసామనుకోండి, 5 2s వచ్చేసి 10, 10 3s వచ్చేసి 30, 30 ఇంటూ సో 30 ఇంటూ 7 2s 14, 14 2s 28, 28 3s వచ్చేసి మనకి ఎంత అండి, 84. సో ఆన్సర్ 840. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 48, 144, 576. అన్ని ఈవెన్ నెంబర్సే కాబట్టి హెచ్సిఎఫ్ 1 కాదండి. సో అలా ఈ ఆప్షన్ వచ్చేసి ఎలిమినేట్ చేసేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 48, 144, 576. సో 576 అవ్వదు, 144 కూడా అవ్వదండి. సో ఎప్పుడైతే ఇక్కడ మనకు చిన్నది కనిపిస్తుంది నెంబరు, అదే అవ్వాలి ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఇది ట్రిక్ అండి డైరెక్ట్గా. సో ఇక్కడ చూడండి, 48తో వెళ్తుందా లేదా, 48 1s, 48 3s, 48 12s. సో ఆన్సర్ వచ్చేసి మనకి 48 వచ్చేసి హెచ్సిఎఫ్. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. వాట్ లీస్ట్ నెంబర్ సచ్ దట్ వెన్ ఇట్ డివైడెడ్ బై 15, 25, 35, 25, 35, 45తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 7, 17, 25, 37 వస్తుంది అన్నారు. సో అయితే ఇప్పుడు మనం చేస్తే 15లోంచి 7 పోతే ఎంత అండి, 8 వచ్చేసి మనకి రిమైండర్ R వాల్యూ అవుతుంది. 25లోంచి 17 తీస్తే కామన్ రిమైండర్ వచ్చేసి R వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 8 అనమాట. 15 - 7 8, 25 - 17 8, 35 - 27 8. సో అలా తీసుకుంటే 45 - 37 8 వచ్చేసి కామన్ రిమైండర్. సో ఎల్సీఎం చేయాలి. ఎల్సీఎం చేయంగా వచ్చిన దాంట్లో నుంచి ఏం చేయాలి, 8 వచ్చేసి మనము సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, 3తో 3 5s అండ్ ఇక్కడ 3 1s, 3 5s. ఇంకా ఇవి రెండు వచ్చేసి మనకి 3తో పోవు. సో నెక్స్ట్ వచ్చేసి 5తో చేద్దామండి. 5 1s, 5 5s, 5 7s, 5 3s. ఇంకా రిమైనింగ్ ఎక్కడ పోవు. ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మల్టిప్లికేషన్ ఈజీగా ఎలా చేయాలో చెప్తా చూడండి. 5 3s వచ్చేసి 15, ఇక్కడ 5 3s వచ్చేసి 15, 15 ఇంటూ 15. మనం స్క్వేర్స్ క్యూబ్స్ బాగా నేర్చుకోవాలి. 15 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 225, 225 ఇంటూ 7. సో 225 7 5s వచ్చేసి 35, 7 2s 14, 14 ఒక 3 17, 7 2s 14, 14 1 15. సో 1575లో నుంచి 8 వచ్చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే 1567 వచ్చేసి మనకి రిక్వైర్డ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. మనం ఎల్సీఎం హెచ్సిఎఫ్ చేసేటప్పుడు 2 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎల్సీఎంలో వచ్చేసి హయ్యెస్ట్ పవర్ని తీసుకుంటూ మిగతావి కూడా తీసుకోవాలి. అదే హెచ్సిఎఫ్లో అయితే ఓన్లీ కామన్గా ఉండే పవర్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, పవర్స్ ఇచ్చారు కాబట్టి సో 2³ × 3 × 5,
2 పవర్ 4 ఇంటూ 5 ఇంటూ 7 కదా. సో ఇక్కడ చూస్తే సో 2 ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 కనిపిస్తుంది. 2కి హైయెస్ట్ పవర్ వచ్చేసి 2 పవర్ 4. సో 3కి హైయెస్ట్ పవర్ వచ్చేసి 3 పవర్ 1. 5కి హైయెస్ట్ పవర్ 5 7. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. సో బట్ ఇక్కడ ఆన్సర్లో ఇది లేదు, ఆప్షన్స్ ఇచ్చారు, అది కూడా నెంబర్స్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు చూడండి. 2 పవర్ 4 వాల్యూ ఎంత అండి? 2 పవర్ 4 వాల్యూ వచ్చేసి 16 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 7 ఈజీగా చేయండి. 16 5 వచ్చేసి 80 ఇంటూ 7 3s వచ్చేసి 21. సో 8 1s 8 8 2s వచ్చేసి 16. సో ఆన్సర్ 1680 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ద HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 38 అండ్ దేర్ LCM ఈజ్ 98,154. సో ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. HCF ఇంటూ LCM ఈజ్ ఈక్వల్స్ టు సో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2. సో HCF వచ్చేసి మనకి 38 ఇచ్చారు, LCM వచ్చేసి 98,154. సో ఒక నెంబర్ వచ్చేసి 1558 అయితే అదర్ నెంబర్ ఎంత అంటున్నారు. సో ఇక్కడ చూడండి, క్యాన్సిలేషన్ మనం జాగ్రత్తగా చూడాలి. 19తో 19 2s, సో 19తో 19 8s 19 2s, ఓకేనా. ఇప్పుడు 2తో క్యాన్సిలేషన్ 2 1s 2 4s 2 1s. ఇప్పుడు 41తో దీన్ని క్యాన్సిలేషన్. సో N2 వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 41తో 41 1s 41 2s అండి, 41 2s పోతే ఇక్కడ మనకి 41 2s వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 82 అవుతుంది. 82 అంటే 161 మిగులుతుంది. 161 అంటే మళ్ళీ 3 టైమ్స్ 9 టైమ్స్ 4 టైమ్స్ వెళ్తుంది. సో 2394. మీకు చెక్ చేసుకోవాలంటే పక్కన డివిజన్ చేసి చేయండి. సో క్యాన్సిలేషన్ మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7. ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 1375 4935 ఎగ్జాక్ట్లీ. గ్రేటెస్ట్ అంటే మనకి HCF కనుక్కోవాలి. HCFలో ఎప్పుడైనా గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి ఇది అవ్వదు. సో ఆన్సర్ దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే సో ఫస్ట్ మనము 5తో డివైడ్ ఇచ్చిన వాటిలో చెక్ చేసుకుందాం. 5తో డివైడ్ చేద్దాం. 5తో 5 2s 5 7s వచ్చేసి 35 5 5s. సో నెక్స్ట్ 5 9s, సో 5 9s వచ్చేసి 45 4 ఉంటుంది. 5 8s 5 7s. ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది 3తో వెళ్తుందా లేదా అని చెక్ చేసుకుందాం. సో 1375 అయితే ఆన్సర్ రాదండి, చెక్ చేయండి. దీంతో ఇది వచ్చేసి డివైడ్ కాదు. సో ఇక్కడ చూడండి 7 ఒక 2 9 9 ఒక 5 14 అంటే ఇది 3తో మస్ట్ అండ్ షుడ్గా డివైడ్ అవ్వదు. సో కాబట్టి మన ఓన్లీ ఆన్సర్ ఎంత అండి? 5 ఈజ్ ద ఆన్సర్. 5 వచ్చేసి HCF. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 23,625. LCM వచ్చేసి 350 అన్నారు. అయితే HCF ఎంత? HCF ఈక్వల్స్ టు 23,625. సో ఇక్కడ చూస్తే మనము రెండు కూడా 5తో వచ్చేసి క్యాన్సిలేషన్ చేయొచ్చు, లేదా ఆప్షన్ వైజ్ వెళ్దామండి. ఆప్షన్ వైజ్ మనం వెళ్తే సో ఆన్సర్ వచ్చేసి మనకి 75 అవుతుంది. సో ఇక్కడ చూడండి ఎలా వస్తుందంటే HCF ఈక్వల్స్ టు మీరు పక్కన రఫ్ వర్క్ చేయాలి. 23,625/315. సో డివైడ్ చేయండి, లేదా 5తో డివైడ్ చేసి మళ్ళీ చిన్న వాల్యూ వస్తుంది కదా, అప్పుడు డివైడ్ చేసుకొని మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ C 70. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ద లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివైడెడ్ బై 15 18 21 24. వీటితో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వచ్చేసి 5 వస్తుంది అంట. అయితే ఆ నెంబర్ ఏది అంటున్నారు. సో ఇక్కడ చూడండి 15 18 21 24కి ఫస్ట్ మనం LCM చేద్దాం. LCM చేస్తే 3తో చేద్దాం. 3 5s 3 6 3 7s 3 8s. సో ఇప్పుడు 2తో చేద్దాం, ఎందుకంటే ఇక్కడ 2 నెంబర్స్ మాత్రమే 2తో పోతాయి, మిగతావి ఇంకా ఏ నెంబర్తో పోవు. 2 3s 2 4s ఇది పోదు కాబట్టి అలానే డ్రాప్ అవుట్, ఇది కూడా అలానే డ్రాప్ అవుట్. సో రిమైనింగ్ వేటితో పోవు. ఇక్కడ చూడండి ఈజీగా మల్టిప్లికేషన్ చెప్తాను. సో 2 5s వచ్చేసి 10, 3 3s వచ్చేసి 9, 90 ఇంటూ 28, 28 ఇంటూ 9. సో 9తో 9 8s వచ్చేసి 72, 9 2s వచ్చేసి 18, 18 ఒక 7 వచ్చేసి 25, 2520 వచ్చేసి. సో ఇది వీటితో కంప్లీట్గా డివైడ్ చేసే నెంబరు. సో రిమైండర్ వచ్చేసి 5 రావాలి అంటే +5 యాడ్ చేయాలి. సో ఆన్సర్ 2525. ఆన్సర్ ఆప్షన్ C 2525. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ద లీస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివైడెడ్ బై 12 15 20
25. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ద లీస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివైడెడ్ బై 12, 15, 20, 25 వీటన్నిటితో డివైడ్ అయ్యే లీస్ట్ నెంబర్ ఏది అంటున్నాను, అంటే ఎల్సిఎం చేయాలి. సో ఇక్కడ చూస్తే 3తో 3 4s 3 5s మీవి 2 పోవు కాబట్టి అలానే డ్రాప్ అవుట్. నెక్స్ట్ వచ్చేసి 5తో. సో మనం ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. 5 1s 5 4s 5 5s. సో ఇప్పుడు చూడండి లాస్ట్ మిగిలింది ఇవే కాబట్టి మనం ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. 4 1s 4 1s. సో ఇక్కడ చూడండి ఆన్సర్ 5 5s వచ్చేసి 25, 25 4s వచ్చేసి 100, 100 3s వచ్చేసి 300. ఆన్సర్ 300. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. 5 bells బిగినింగ్ టుగెదర్ టోల్ ఎట్ ఇంటర్వెల్ 4 seconds 5 seconds 7 seconds 8 seconds 10 seconds అని ఇచ్చారు. అయితే మళ్ళీ అవి ఎప్పుడు ఒకేసారి మోగుతాయి అని చెప్తున్నారు. మనం ఏం చేయాలి? 4కి 5కి 7కి 8కి 10కి ఎల్సిఎం. సో ఇక్కడ ఫస్ట్ 5తో చేస్తాను. 5తో చేస్తే ఇది పోదు కాబట్టి అలానే డ్రాప్ అవుట్. 5 1s సో 5 2s పోని వాటిని అలానే డ్రాప్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు 2తో 2 2s 2 4s 2 1s. సో ఇక్కడ 2 1s 2 2s 1s. ఇక్కడ చూడండి మనం మల్టిప్లికేషన్ 5 2s వచ్చేసి 10. సో 10 వచ్చేసి 7 2s 14, 14 into 10 140, 140 into 2 140 into 2 వచ్చేసి 14 2s ఎంతండి 28, 280 seconds. సో ఇప్పుడు దీన్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేద్దాం. 280/60 0 0 క్యాన్సల్. 6th ఎన్ని టైమ్స్ పోతుంది? 6 4s 24. సో 4 minutes 6 4s 24 4 మిగులుతుంది. ఇక్కడ అగైన్ 4 మిగులుతుంది కాబట్టి మనం ఏం చేయాలి? 4 minutes 40 seconds ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ 4 minutes 40 seconds. సో మీకు కన్ఫ్యూజ్గా ఉంటే డివైడ్ చేయండి 60తో. 6 4s వచ్చేసి 24. సో 40 మిగులుతుంది. సో 4 minutes 40 seconds ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ బి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈస్ P and their HCF is Q. సో P into Q is equals to product of 2 numbers. సో product of 2 numbers. LCM into HCF equals to product of 2 numbers. సో ఆన్సర్ ఏమవుతుంది? PQ. The product of 2 numbers equals to PQ. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ such that when it is divided by 12, 18, 21, 28 అప్పుడు వీటితో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 వస్తుంది అన్నారు. సో మనం ఏం చేయాలి? ఇక్కడ ఎల్సిఎం తీస్తాము. 3 4s 3 6 3 7s. సో ఇది 3తో పోదు. సో డ్రాప్ అవుట్ అలానే. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ 2తో 2 2s 2 3s. సో ఇక్కడ 2 1s 2 4s. ఇప్పుడు 7 తీసుకుందాం. 7 తీసుకుంటే 7 1s 7 2s. సో ఇక్కడ 2తో పోతుంది కాబట్టి 2 1s 2 1s. సో ఇక్కడ చూడండి 3 2 6 అండ్ 6 6 into 14 14 6 ఎంత అండి? 14 6 వచ్చేసి 84, 84 into 3 84 into 3 వచ్చేసి 3 4s 12, 8 3s 24 1 25. సో ఇప్పుడు ఏమన్నారు? ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ రావాలి అన్నాడు. సో మనకి ఎల్సిఎం వచ్చేసి 252 అయింది. సో స్మాలెస్ట్ 4-digit నెంబర్ రావాలి. మరి దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే 4-digit నెంబర్ వస్తుంది? 5తో చెక్ చేద్దాం. 5 2s వచ్చేసి 10, 5 5s 25, 25 1 26, 5 2s 10, 10 1 2 12. సో 12 60 అంటే ఎక్కువ వస్తుంది. ఇక్కడ లేదు ఆప్షన్లో. సో ఇప్పుడు 4తో చేద్దామండి. 4తో చేద్దాము. ఎల్సిఎం మల్టిపుల్సే అవుతుంది మనకి. 4 2s 8, 4 5s వచ్చేసి 20, 4 2s 8, 8 1 2, 8 1 2 వచ్చేసి 10. 1008 వచ్చేసి మనకి ఏమైంది? ఇది కంప్లీట్గా డివైడ్ అయ్యే నెంబర్. దీనికి 3 వస్తుంది అన్నారు. 3 రిమైండర్ వస్తుంది అన్నారు. సో 1008 + 3. సో దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ 1011 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ద HCF ఆఫ్ 3/5, 3/9, 3/14. సో పవర్లో లోయెస్ట్ పవరే. సో అన్నీ కామన్గా ఉన్నాయి లేదా? 3 అన్నిట్లో కామన్గా ఉంది. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? లోయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్. సో ఆన్సర్ ఆప్షన్ సి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.